హాయ్ హలో నమస్తే, నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. దాదాపుగా గ్రూప్ 2 ఎగ్జామ్కి 24 డేస్ మాత్రమే మిగిలి ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ 24 డేస్లో ఎలాంటి అంశాలను చదవాలి, ఏ అంశాలను చదివితే మీరు గ్రూప్ 2లో ఎగ్జామ్లో ముఖ్యంగా హై స్కోర్ సాధించవచ్చు, అంతేకాకుండా గ్రూప్ 2లో మంచి పోస్టులు అయినటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ అయితేంది, సబ్ రిజిస్టర్ అయితేంది, మున్సిపల్ కమిషనర్ అయితేంది, అలాంటి మంచి ఉద్యోగాలు సాధించాలంటే ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి దానిపైన వీడియో ఉంటుంది. అంతేకాకుండా గ్రూప్ 3 ఎగ్జామ్ నేర్పిన గుణపాఠం ఏమిటి వాటిపైన కూడా ఆ అంశాలను బేస్ చేసుకొని ఏ అంశాలపైన ఫోకస్ చేస్తే మీరు గ్రూప్ 2లో విజయం సాధించవచ్చు దానిపైన వీడియో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడెందుకు గెలవడం గురించి ఆలోచిస్తున్నావు? ఎలా మొదలు పెట్టాలో ఆలోచించు. మొదట విసిరే రాయి కంటే రెండోసారి విసిరే రాయి దూరంగా వెళ్ళిపడు. ఎందుకంటే మొదటి రాయికి లక్ష్యం లేదు, కానీ రెండవ రాయికి మొదటి రాయిని దాటడమే లక్ష్యం. మళ్లీ మొదట తీసిన దానికంటే బెస్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్ దాదాపుగా 24 డేస్ మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో రోజుకి ఎన్ని అవర్స్ని బేస్ చేసుకోవాలి అన్న పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఇది సీనియర్స్కి మాత్రమే ఉపయోగపడే వీడియో. ముఖ్యంగా జూనియర్స్ రీసెంట్గా 1 మంత్ క్రితమో 2 మంత్స్ క్రితం వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అనేది నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా సబ్జెక్టుల పైన ముఖ్యంగా గ్రూప్ 2 కోసం గత 4-5 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యే ఉన్నారు. ముఖ్యంగా మన యొక్క అశోక్ నగర్లో, మన చిక్కడపల్లిలో, అంతేకాకుండా డిస్టిక్లో ఉన్నటువంటి ఎడ్డుకోటలో ప్రిపేర్ అవుతూ చాలామంది కూడా గ్రూప్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది 3 సార్లు పోస్ట్పోన్ అయింది. ఇది 4వసారి ఎగ్జామ్ అంటే 3 సార్లు పోస్ట్పోన్ తర్వాత 4వసారికి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ముఖ్యంగా దీనిపైన గ్రూప్ 2 పైన అత్యంత ప్రేమతోటి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ 24 డేస్ అనేది చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియో అనేది మీ యొక్క ఉద్యోగ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలోనే మనం గ్రూప్ 3కి సంబంధించి ఒక వీడియో చేసాం, ఇది మిగిలింది 7 డేస్ అని. ఆ వీడియోలో ముఖ్యంగా గ్రూప్ 3 జాబ్ను డిసైడ్ చేసేది ఎకానమీ అని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు జరిగింది రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎకానమీ పాత్ర అనేది చాలా అత్యంత కీలకమైందని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలామంది కూడా చదివినప్పటికీ, అంటే మూస పద్ధతిలో చదివినప్పటికీ టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని ఎగ్జామ్స్లలో గ్రూప్ 3కి సంబంధించి ఒక మంచి బెస్ట్ ఎగ్జామ్స్గా నేనే కాదు అందరు అభ్యర్థులు కూడా, ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా అదొక మంచి ఎగ్జామ్ అని చెప్తున్నారు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా, 2 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి, ముఖ్యంగా అందరిని వదిలిపెట్టి ప్రేమకు ఆప్యాయతలకు అంత దూరంగా ఉంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ కష్టానికి తగ్గట్టు పేపర్ కనబడింది. ఎందుకంటే గత గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే 2016 నవంబర్లో జరిగిన ఎగ్జామ్ తీసుకుంటే అక్కడక్కడ పైన ఇచ్చినవాడు. ఇవ్వడం వల్ల పైన చదివిన వాళ్ళు అందరికీ చాలామంది జాబ్స్ వచ్చినాయి వాస్తవం చెప్పాలంటే. కానీ సిన్సియర్గా చదివిన వాళ్ళకి ఆ డెప్త్గా సబ్జెక్టులకు పోయి మొత్తాన్ని చదివిన వాళ్ళకి రాలేదు. ఈ రోజు అంటే రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ పరిశీలించినప్పుడు చాలా డెప్త్ సబ్జెక్టుని వాడు గమనం తీసుకున్నాడు. అంటే అభ్యర్థి నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలానే అంతకంటే మించి కూడా గ్రూప్ 2 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా తీసుకుంటే ఈ 24 డేస్ మరి ఎలా ప్రిపేర్ కావాలి అని అంటుంటే ఏమిటంటే, చెప్పబోయేది అభ్యర్థులు ముఖ్యంగా ఈ 24 డేస్ని మీ చేతులకు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా అత్యంత క్రియాశీలకమైంది ప్రతిరోజు కూడా కంటిన్యూటీ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే చదివేటప్పుడు ఇప్పుడు చదువుదాము, తర్వాత 2 గంటలు చదువుదాం, 3 గంటలు చదువుదాం కాకుండా ప్రతిరోజు కూడా మినిమం 24 డేస్లో మినిమం ప్రతిరోజు కూడా ఒక 14 గంటలు పుస్తకం పైనే ఉండేటట్టు మీ యొక్క ప్రిపరేషన్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ 14 గంటలు అంటే కనీసం ఒక 13 గంటలైనా పుస్తకంపై ఉండగలిగితే మీ యొక్క విజయంలో ఈ టైమే ఈ 24 డేస్లో మీ యొక్క ఉద్యోగ సాధనలో గ్రూప్ 2 వచ్చేసి మీ చేతుల్లో ఉంటుంది. ఓకేనా? ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని 24 డేస్ని కంపల్సరీ మీ చేతిలోకి తీసుకోండి. ప్రతిరోజు కూడా ఒక 14 గంటలు 13 గంటలు చదివేటట్టు, మిగతా టైం అంతా పడుకోవడమే, ఇంకేం పని చేసలేదు. పడుకోవడము, ఇంత తిని సప్పుడేక చదువుకోవడం మాత్రమే చేయండి. ఇంకా పనులు ఏం పెట్టుకోకండి. ఈ వాట్సాప్లకు రాకండి, ఈ టెలిగ్రామ్ గ్రూప్లకు రాకండి, సొల్లు సదారం అంతా వినకండి ఎవరు చెప్పేది కూడా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీరు చేసేది ఏం లేదు. ఓకేనా?
కేవలం అంటే ఈ 24 డేస్ పుస్తకాలు చదువు పడుకోవడం తినడం తప్ప ఇంకా ఏం పని పెట్టుకోవద్దు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పబోయే అంశాలపైన అత్యంత ప్రేమతోటి కష్టపడతారో ఇష్టపడతారో చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుందని నేను చెప్పగలను. ఓకేనా, రైట్. మరి 24 డేస్లో మనకు ముఖ్యంగా తీసుకుంటే మనకు అందరికీ తెలిసిందే. నేనేమంటున్నా అంటే ముఖ్యంగా టైంని ఎవరైతే అత్యంత ప్రేమిస్తారో దానికి తగ్గట్టుగా టైంతో పాటుగా ఎక్కువ కష్టపడతారో వాళ్ళందరికీ కూడా విజయం ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే టైంకి తగ్గట్టు నేను ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ కంటే ముందే రీచ్ కావాలి. అలా మీరు రీచ్ అయ్యేటట్టు ఆ ప్లానింగ్ చేసుకోండి. ఓకేనా, రైట్. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి చూసినప్పుడు మనకు 4 సబ్జెక్టులు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణకు సంబంధించిన ఉద్యమ చరిత్ర అయితేంది, ముఖ్యంగా తెలంగాణ అంశాలండి. ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలు చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే దీనితోనే జాబ్ డిసైడ్ అవుతుంది. ఓకేనా, దీంతోనే జాబ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ అంశాలపైన ఫోకస్ చేయండి. మీ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 230 మార్కుల పైన తెలంగాణ అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి అంత కీలకమా అంటే మీ యొక్క గ్రూప్ 2 జాబులో ముఖ్యంగా డిప్యూటీ ఎంఆర్ఓ అయితేంది, మున్సిపల్ కమిషనర్ అయితేంది, అలాగే ఎక్సైజ్ ఎస్ఐ అయితేంది, అంతేకాకుండా సబ్ రిజిస్టర్ అయితేంది, ఇలాంటి మంచి మంచి జాబులు రావాలంటే ముఖ్యంగా తెలంగాణ అంశాలపైన ఫోకస్ చేయండి. ఈ తెలంగాణ అంశాలే మీ యొక్క గ్రూప్ 2లో మీ యొక్క కీలక రోల్ను పోషిస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే నేను చెప్పాను గ్రూప్ 3 ఎగ్జామ్లో క్రియాశీలక పాత్ర పోషించేది ఎకానమీ అని చెప్పాను. కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలంగాణ అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి ఇందులో తీసుకుంటే ఒకటి టీజీ మూమెంటు, తెలంగాణ మూమెంటు చూద్దాం, దీని పరిస్థితి చూద్దాం. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమీ, ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన టీఎస్ హిస్టరీ, అంతేకాకుండా చూసుకుంటే నెక్స్ట్ మన క్రియాశీలక పాత్ర పోషించే అంశాలు తెలంగాణ స్కీమ్స్, దీని తర్వాత తీసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ జాగ్రఫీ. రైట్, ఈ అంశాలు అనేది చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. 600 మార్కులకి 230 మార్కులు, మీరు 230 మార్కులు తీసుకోవచ్చు. అంటే 230కి 200 మార్కులు తీసుకొచ్చుకున్నట్టు ప్రిపరేషన్ చేయగలిగితే మీ యొక్క ఉద్యోగాన్ని సాధించి పెట్టే అంశాలు తెలంగాణ అంశాలు. చూద్దాం, రైట్. ఇంకెక్కువనే ఉంటుంది, చూద్దాం. ఈ యొక్క తెలంగాణ మూమెంట్ అనే దానికి 4th పేపర్ మనకు గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే 4th పేపర్గా ఉంటుంది. ఇది అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో చాలామంది అభ్యర్థులు కూడా అత్యధిక స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మనం 24 అవర్స్ 24 డేస్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 13 నుండి 14 గంటలు చదవాల్సిందే. చదవకుండా నేను ఎగ్జామ్ పోతా అంటే మీకు జాబ్ రాదు. నేను చదవకుండా పోతా, నేను అట్లే నాకు మస్తు నాలెడ్జ్ ఉంది, నేను అంటే అసలే జాబ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివిజన్ 100% ఒక 4-5 సార్లు రివిజన్ చేయండి ఈ అంశాలను అన్నిటిని కూడా. ఓకేనా, ఈ అంశాలను కూడా మీరు రివిజన్ చేయగలిగితే 100% సక్సెస్ మీదే ఉంటుంది. ఓకేనా, 100% సక్సెస్ ఉంటుంది. కాబట్టి దీనికి మనకు 4th పేపర్ కింద తెలంగాణ మూమెంట్కి 150 మార్కులు అండి, 150 మార్కులు. రైట్, 150 మార్కులు. అదే విధంగా తీసుకుంటే మనకు తెలంగాణ ఎకానమీ తీసుకుంటే దాదాపుగా 50 మార్కులు. చూడండి, 50 మార్కులు. ఇక్కడనే 200 మార్కులు కనబడుతున్నాయి. నేను దాదాపుగా 250 మార్కులు దాకుంటే దీనికి 250 మార్కులు దాకుంటే చూద్దాం. రైట్, నెక్స్ట్ మూమెంట్కి వచ్చేసి 150 మార్కులు, తెలంగాణ ఎకానమీకి వచ్చి 50 మార్కులు, టీఎస్ హిస్టరీకి వచ్చేసి దాదాపుగా ఒక 30 మార్కులు వస్తాయండి. 30 మార్కుల దాకా టీఎస్ హిస్టరీకి వస్తాయి. ఓకేనా, టీఎస్ తెలంగాణ చరిత్ర సంస్కృతికి వచ్చేసి ఒక 30 మార్కులు వస్తాయి. అదేవిధంగా తెలంగాణ సమాజం, తెలంగాణ సొసైటీకి సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఒక 20 మార్కుల దాకా కనిపిస్తాయి. ఒక 20 మార్కులు కనిపిస్తాయి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ సొసైటీకి సంబంధించి ఒక 20 మార్కులు కనిపిస్తాయి. అదేవిధంగా తెలంగాణ స్కీమ్స్, టీఎస్ స్కీమ్స్ చూద్దాము. టీఎస్ స్కీమ్స్ చూసుకుంటే ఈ యొక్క 15 మార్కులు దాదాపుగా ఉంటాయి. అదేవిధంగా తీసుకుంటే తెలంగాణ జాగ్రఫీ ఒక 5 మార్కులు ఉంటాయి.
రైట్. ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలు. దాదాపుగా 250 మార్కులు కనిపిస్తున్నాయి మనకు చూస్తుంటే. 250 మార్కులు కనిపిస్తున్నాయి. మీరు కనుక గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒక 200 మార్కులు కనుక తీసుకొచ్చుకోగలిగితే ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. రైట్. మరి ఈ అంశాలు మరి ఎలా ప్రిపేర్ కావాలి సార్ అంటే, రీసెంట్గా మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ నేర్పిన గుణపాఠం అంటే ముఖ్యంగా ఎకానమీ చూద్దాం, తెలంగాణ ఎకానమీ చూద్దాం, అలాగే తెలంగాణ స్కీమ్స్ చూద్దాం, తెలంగాణ ఎకానమీ చూద్దాం, తెలంగాణ జాగ్రఫీ నుంచి కూడా ఒక 2-3 బిట్స్ కనబడుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్ 3 ఎగ్జామ్లో తెలంగాణ ఎకానమీ అనేది కీలక రోలు పోషించింది. ఎవరైతే తెలంగాణ సర్వే 2024 అలాగే తెలంగాణ బడ్జెట్ 2025 అని చెప్పాను, ఈ 2 అంశాలు చేసుకునే మొత్తం కూడా తెలంగాణ ఎకానమీ ఉంటుందని చెప్పాను. దానికి తగ్గట్టుగానే కీలక రోలు పోషించింది. ఓకేనా? కాబట్టి మీరు చదివేటప్పుడు ఏ విషయం నేర్చుకున్నా ఉదాహరణకు సుప్రీంకోర్టు నేర్చుకున్నా, లేకుంటే గవర్నర్ గురించి నేర్చుకున్నా, లేకుంటే తెలంగాణ హిస్టరీలో శాతవాహన గురించి నేర్చుకున్నా, తెలంగాణ హిస్టరీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేర్చుకున్నా, తెలంగాణ స్కీమ్స్లలో ఒక పథకం గురించి, మహాలక్ష్మి పథకం గురించి నేర్చుకున్నా, స్పష్టంగా ప్రతి అంశాన్ని స్పష్టంగా నేర్చుకోండి. ఉదాహరణకు సుప్రీంకోర్టు గురించి నేర్చుకుంటాం. దానిలో ముఖ్యంగా ఉన్న నిబంధనలు ఏమిటి, సుప్రీంకోర్టు ఏ నిబంధనల ప్రకారం ఏర్పడింది, సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ప్రజెంట్ అంటే ఏర్పాటు చేసినప్పుడు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమిటి, ఎవరు, అంతేకాకుండా 1935లో దాన్ని సుప్రీంకోర్టు అంటే ఫెడరల్ కోర్టుగా మార్చారు, అప్పుడు దాని యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత మరొకసారి ముఖ్యంగా తీసుకుంటే మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అంతేకాకుండా వారి జీతభత్యాలు ఎంత ఉంటుంది, ఏ రకంగా వస్తున్నాయి, అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ముఖ్యంగా కొలీజియం వ్యవస్థ గురించి అంతేకాకుండా నేర్చుకున్నప్పుడు ప్రతి అంశం గురించి, ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి, అన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది, రీసెంట్గా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టుకు సంబంధించి ఇలాంటి అంశాలను మార్చారా అనే ఒక అంశాలపైన క్లారిటీ, రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అతను ఏ రాష్ట్రం చెందినవాడు, అలాంటి అంశాలపైన చాలా క్లారిటీగా నేర్చుకోండి. ఉదాహరణకు అలానే నేర్చుకుంటే మనకు తెలంగాణ స్కీమ్స్లలో మహాలక్ష్మి పథకం ఉందనుకో, ఏదైనా ఒక పథకం, మహాలక్ష్మి పథకం స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ మహాలక్ష్మి పథకంలో ముఖ్యంగా ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలను తీసుకొని ఏ స్కీమ్ అంటే ఉదాహరణకు 3 అంశాలు ఉన్నాయి మహాలక్ష్మిలో. ఇది ఉచిత బస్సు సంబంధించింది ఒకటి, తర్వాత మహిళలకు 2500 రూపాయలు ఒకటి వచ్చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ముఖ్యంగా ఏ స్కీమ్స్ను ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పటివరకు ప్రారంభించని స్కీమ్ ఏమిటి, అంతేకాకుండా రీసెంట్ 2024-25 బడ్జెట్లో ఎంత కేటాయింపులు కేటాయించారు, ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ముఖ్యంగా ఉచిత బస్సు యాత్ర ఉంది కదా, ఉచిత బస్సు పథకం ఉంది కదా, ఆ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఏ బస్సులలో ఎక్కుతున్నారు, వాళ్ళని తీసుకుంటున్నారు, దేన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి ఆ టికెట్ ఇస్తున్నారు, అంతేకాకుండా రీసెంట్ సర్వేలో ఎంత కేటాయింపులు అంటే ఎంతవరకు లబ్ధి చేకూర్చారు, ఇలాంటి అంశాలను కూడా నేర్చుకోవాలి. అలానే నువ్వు ఉద్యమం చదివిన, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది దాదాపుగా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే గ్రూప్ 2 అభ్యర్థులకి గత 4 సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నారు. ఏ పుస్తకం అంటే నాకు చదువుతున్నారు, ఇంకో పుస్తకం చదువుతున్నారు, కానీ ఒకసారి నా తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి పోకండి. ఎందుకంటే నేను అందరికంటే బెటర్గా రాశానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ రాశాను, మీకు చూపించాను ఆల్రెడీ, తెలంగాణ ఎకానమీ చూపించాను, అలాగే ఇండియన్ ఎకానమీ, అలాగే సెక్షన్ 2కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా ఒక 4-5 రోజులు పెడతాను. ఎందుకంటే చాలా షెడ్యూల్ అంతా బిజీ ఉంది. కాబట్టి దాదాపుగా తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ సెక్షన్ 2కి సంబంధించి 150 మార్కులకి 140 మార్కులు దాటినాయండి. నేను ప్రూఫ్స్ పెడతాను, ఓకేనా, ఏది నా పుస్తకం నుంచి వచ్చినాయి అంటే నేను తీసుకున్నది మొత్తం కూడా సోర్సు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సర్వేలు, బడ్జెట్లు, అంతేకాకుండా ప్రామాణికమైన పుస్తకాలు తీసుకొని చాలా సంవత్సరాల నుంచి కష్టపడి చేసినాం కాబట్టి ఏది వస్తుంది ఏది రాదని తెలుసు కాబట్టి ఈరోజు అంత సక్సెస్ అయిందని చెప్పవచ్చును. అంత సక్సెస్ అయింది ఎకానమీకి సంబంధించి. అలానే ఉంటుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఎన్నో రోజుల కష్ట ఫలితం అది తెలంగాణ ఉద్యమం అనేది. కనీసం నేను రాసిన పుస్తకం 2 సంవత్సరాలు పెట్టుకొని దాన్ని ఎలా ఉండాలి, ఏం చేయాలి అని తీసుకొచ్చిన పుస్తకము. ముఖ్యంగా ఎన్నో పుస్తకాలు అంటే ఎన్నో ప్రామాణిక పుస్తకాలు, ముఖ్యంగా చాలా అంశాలను తీసుకొని ఆ పుస్తకాన్ని రూపొందించాను. రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, నెంబర్ 1గా ఉంటుందని గుండె మీద చేసుకొని చెప్పగలను. ఆ పుస్తకము ఒకసారి వీలైతే చదవండి, ఎవరి దగ్గర చదవండి. ముఖ్యంగా తీసుకున్న వాళ్ళు ఒక 2-3 సార్లు ఎక్కువ రివిజన్ చేయండి. ఎందుకంటే పుస్తకం చదివితే లాస్ట్కి అది 2-3 రోజులలోనే
మీకు అయిపోయే అవకాశం ఉంటుంది, 2-3 రోజులనే అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సిన్సియర్గా ప్రిపేర్ కాండి, ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మరి ఈ అంశాలతో పాటుగా ఏమైనా ఇంకా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి సార్ అంటే, గ్రూప్ 2కి సంబంధించి అంశాలు ప్రిపేర్ అయిన తర్వాత అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది మరో అంశం వచ్చేసి ఎకానమీ అండి. ఎకానమీ చూద్దాము. ఎకానమీలో ఆల్రెడీ తెలంగాణ ఎకానమీ వచ్చేసింది. ఎందులో వచ్చేసింది? తెలంగాణ అంశాలలో వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే గ్రూప్ 2కి సంబంధించి తీసుకుంటే క్రియాశీలక పాత్ర పోషించేది మనకు ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఇందులో ఉండేది డెవలప్మెంటల్ ఎకానమీకి సంబంధించి డెవలప్మెంటల్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే ఛాలెంజెస్ అనేది ఒక ఉంది. కాబట్టి ఈ రెండు కూడా 100 మార్కులు. ఇక్కడి నుంచి దాదాపుగా మీరు చాలా కూడా బేసిక్స్తో నేర్చుకోండి. ఫస్ట్ ఆల్రెడీ మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ ఎకానమీ నేర్పింది, చాలా వరకు నేర్పింది. ముందు కాన్సెప్ట్ నేర్పింది, ఏం లేదు. జాతీయ ఆదాయం అంటే ఏమిటి, వాస్తవ ధరలో జాతీయ ఆదాయం అంటే ఏమిటి, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, అంటే వాస్తవంగా లెక్కించేది ఆర్థిక అభివృద్ధిగా వస్తుందని చెప్పడం జరిగింది. అలానే నిజంగా అంటే అలాంటి అంశాల మీద చాలా ఫోకస్ చేయండి. ముఖ్యంగా లాస్ట్కి సుస్థిర అభివృద్ధి అంటే కూడా వాడు డెఫినేషన్ అడిగిండు. అన్ని డెఫినేషన్స్ ఫస్ట్ అంటే ఏమిటి తెలవాలి, పర్యావరణం అంటే ఏమిటి తెలవాలి, అలాగే పేదరికం అంటే ఏమి తెలవాలి, నిరుద్యోగం అంటే ఏమి తెలవాలి, పేదరికం భారతదేశంలో ఎలాంటి పేదరికం ఉంది, ఎలాంటి నిరుద్యోగం ఉంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం ఎలాంటిది, అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పేదరికం ఎలాంటిది, అంతేకాకుండా భారతదేశంలో పట్టణ రంగంలో ఉన్నటువంటి పేదరికం ఎలాంటిది, అంతేకాకుండా ఏది నేర్చుకున్నా స్పష్టంగా ఒక పరిపూర్ణంగా అంటే దానికి బేసిక్స్తో పాటుగా ఇప్పుడున్న అప్డేట్స్ నేర్చుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే పేదరికం గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు పేదరికం రకాలు. ఫస్ట్ పేదరికం, భారతదేశంలో ఉన్న పేదరికం ఏంటిది? నిరపేక్ష పేదరికం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది ఏంటిది? సాపేక్ష పేదరికం. ఈ సాపేక్ష పేదరికాన్ని ఎలా కొలుస్తారో అనేది తెలుసుకోవాలి. నిరపేక్ష పేదరికాన్ని ఎలా కొలుస్తారో తెలుసుకోవాలి. పేదరికం లెక్కించే పద్ధతిని తెలుసుకోవాలి. భారతదేశంలో పేదరికం ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారో తెలుసుకోవాలి. భారతదేశంలో పేదరికం పైన వచ్చిన గ్రంథాలు ఏంటి తెలుసుకోవాలి. అంతేకాకుండా పేదరికం యొక్క ముఖ్యంగా పేదరికాన్ని ఎప్పటి నుంచి అంచనాలు చేస్తుంది ఎన్ఎస్ఎస్ఓ అనేది తెలుసుకోవాలి. ప్రజెంట్ ఎన్ఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో తీసుకుంటే ముఖ్యంగా ఎలాంటి నివేదికల ఆధారంగా పేదరికం లెక్కిస్తున్నారు, అంతేకాకుండా పేదరికంపై నియమించిన కమిటీలు ఏమిటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ పేదరికం కమిటీల పైన ఇచ్చిన సూచనలు ఏంటి తెలుసుకోవాలి. ఒక్కొక్క ఉదాహరణకి మనకు తీసుకుంటే పేదరికం పైన మనకు చాలా కమిటీలు ఉన్నాయి. ఉదాహరణకి సురేష్ టెండూల్కర్ కమిటీ అయితేంది, తర్వాత లాక్డౌవాల కమిటీ అయితేంది, తర్వాత మనకు తీసుకుంటే సి రంగరాజన్ కమిటీ అయితేంది. ఈ కమిటీస్ ఏమి అంటే పేదరికం పైన ఎలాంటి నివేదికను ఇచ్చాయి, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ కులమణాలు తీసుకొని వెళ్ళి పేదరికాన్ని తీసుకొని వచ్చారు అనే దానిపైన నేర్చుకుంటూనే రీసెంట్గా ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వేలో, అంతేకాకుండా నీతి ఆయోగ్ ప్రకటించే మనకు రీసెంట్ డేటాలో ఎలాంటి పేదరికం ఉన్నది, ఎలాంటి 2023-24 సంబంధించి పిఎస్ఎల్ఓ రిపోర్ట్ ప్రకారం ఎంత భారతదేశంలో ఉంది, గ్రామీణ ప్రాంతాలు ఎంత ఉంది, పట్టణ ప్రాంతాలు ఎంత ఉంది, ముఖ్యంగా మహిళల్లో ఎంత పేదరికం ఉంది, అలాగే పురుషుల్లో ఎలాంటి పేదరికం ఉంది, అలాంటి అంశాలపైన నిరుద్యోగం పైన నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకోవాలి, స్పష్టంగా ఏదైనా నేర్చుకోవాల్సిందే. అంతేకాకుండా రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్గా అంటే గృహ నివేదిక అంటే గృహాలు ఖర్చు పెట్టే అంటే వినియోగం ఆధారంగా అంటే నెలసరి వినియోగం, ఆ వినియోగం ఆధారంగా ఎలాంటి పేదరికం ఉంది, అంతేకాకుండా ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఆ నివేదికలో అత్యధికంగా ఖర్చు పెట్టే రాష్ట్రాలు ఏమిటి అంటే పేదరికం అంటే తలసరి అంటే దానికి సంబంధించి ఎంత ఖర్చు పెడుతున్నాయి, లోయెస్ట్ రాష్ట్రాలు ఏమిటి, హైయెస్ట్ రాష్ట్రాలు ఏమిటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటి, తక్కువ ఏంటిది ఎక్కువ ఏంటిది కూడా అట్లాంటి ఒకటే దానిపైన 100% పరిపూర్ణంగా నేర్చుకోగలిగితే విజయం మీదే. ఆ రోజులు పోయినాయి, ఏదో నేర్చుకోకుండా నేను పోయి ఎగ్జామ్ రాసేస్తా అంటే ఆ రోజులు పోయినాయి. రీసెంట్గా గ్రూప్ 3 ఎగ్జామ్ తీస్తే మనకు భారతదేశంలో ఎలాంటి పేదరికం ఉంది వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అడగడం జరిగింది. ఇలా చాలా 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 మనకు ఇబ్బంది పడతాం. కాబట్టి ఏది నేర్చుకున్నా స్పష్టంగా ఒక అవగాహనతోటి ఒక అప్లికేషన్ తోటి నేర్చుకొని ఎగ్జామ్ పోయేటట్టు మీరు క్లారిటీగా 24 days ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అయితే తెలంగాణ అంశాలకి తీసుకుంటే నేనేమంటుందంటే దాదాపుగా ఎక్కువ టైం వీటికే పెట్టండి. దాదాపుగా మనం 13 to 14 hours తీసుకుంటున్నాం.
అయితే ఈ తెలంగాణ ఇష్యూస్ కూడా రోజు కనీసం మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఏమో ఎక్కువగా పెట్టుకోకండి. మిగతా మీరు ఏదైతే ఫోకస్ చేయలేదో ఆ అంశాలపైన ఫోకస్ చేయండి. నేను ఎక్కువ ఫోకస్ ఏంటంటే చదవని వాళ్ళు, అంటే ఎక్కువ దీన్ని ఇంత ఉంది పట్టులేని వాళ్ళు ఈ అంశాలనే బేస్ చేసుకుని ఎక్కువ చదవండి. మీ గ్రూప్ 2ను జాబ్ డిసైడ్ చేసే అంశాలు ఇవే. కాబట్టి దీనికి రోజు కూడా ఒక 4 to 5 అవర్స్ పెట్టుకోండి. 4 to 5 అవర్స్ పెట్టుకోండి. ఈ 4 to 5 అవర్స్లో ముఖ్యంగా తీసుకుంటే ఎక్కువ తెలంగాణ మూవ్మెంట్కి ఒక రోజుకు 2 అవర్స్ పెట్టుకోండి. ఇదొక్కటిను ఈ తెలంగాణ హిస్టరీకి ఒక 2 అవర్స్, మొత్తం కలిసి 3 అవర్స్ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 1.5 అవర్ రోజు కూడా తెలంగాణ ఎకానమీ బడ్జెట్ను ఏమున్నాయి, ఎలా ఉన్నాయి పోల్చుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ తెలంగాణ జరిగినటువంటి ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఆ ఫస్ట్ యూనిట్లో చాలా అంశాలు వచ్చినాయి మన గ్రూప్ 3 ఎగ్జామ్లో. ఏది హెచ్డిఐ ఇండెక్స్ గురించి, తర్వాత ఎలా ఉంది 2024లో ఎలా ఉంది, 2005లో ఎలా ఉంది, తెలంగాణ యొక్క ర్యాంకు 2008 ఎలా 9లో ఎలా ఉంది, 10-11లో ఎలా ఉంది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి బేసిక్స్ని ప్రతిది కూడా నేర్చుకోండి, బట్టి పట్టండి అంకెల్ని. అవి మీకు తెలిస్తేనే రేపు మీ ఉద్యోగంలో ఈ అంశాలను కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఓకేనా? అలా రోజు కూడా ఒక 5 అవర్స్ చదవండి. తెలంగాణ మూవ్మెంట్కి 2 అవర్స్ పెట్టుకోండి. ఇది ఒక 1 అవర్ పెట్టుకోండి. మిగతా అంశాలు తెలంగాణ స్కీమ్స్ ఎకానమీలో వస్తాయి. తెలంగాణ హిస్టరీ దాదాపు తెలంగాణ మూవ్మెంట్లో ఉంటుంది. తెలంగాణ కల్చర్ కూడా తెలంగాణ మూవ్మెంట్లో ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ హిస్టరీలో ఉంటుంది. ఇక్కడ కొంచెము మూవ్మెంట్లో ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీలో ఉంటుంది. తెలంగాణ ఎకానమీలో ముఖ్యంగా ఏ అంశం నేర్చుకున్నా అన్ని కూడా ఒక బేసిక్స్తో పాటు ముడిపడిన అంశాలే. ఉదాహరణకు మనం తెలంగాణ ఎకానమీ చూస్తున్నాం. ఈ తెలంగాణ ఎకానమీలో ఉన్న మొత్తం అంశాలు పరిశీలించినప్పుడు దాదాపుగా తెలంగాణలో ఉన్న బేసిక్స్ అన్నీ కూడా తెలంగాణ జాగ్రఫీలో ఉంటాయి. రివర్ సిస్టమ్ తప్ప నైసర్గిక సర్పం తప్ప మొత్తం కూడా తెలంగాణ ఎకానమీలో తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ చూస్తే తెలంగాణ స్కీమ్స్ చూద్దాం. ఈ తెలంగాణ స్కీమ్స్ మొత్తం కూడా తెలంగాణ ఎకానమీలో ఉంటుంది. మొత్తం ఉంటుంది. ఇలా మొత్తం తీసుకొచ్చి పెట్టాను నేనైతే, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అదంతా కూడా ఇక్కడ పనిచేసింది. ఆడ చదివినంతా ఇక్కడ తెలంగాణ ఎకానమీలో పనిచేసింది కదా. అలాగనే మనకు టీఎస్ హిస్టరీలో ముఖ్యంగా తెలంగాణ ఎకానమీలో సాలజం సంస్కరణలు వస్తాయి. మొత్తం ఇలా బిట్టొచ్చేసింది. సాలజం సంస్కరణ గురించి ఇలా బిట్టొచ్చింది. టీఎస్ హిస్టరీలో ఉన్నటువంటి చాలా అంశాలు, ఉదాహరణకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ నా కాలం నాటి ఆధునిక అభివృద్ధి అని మనం తెలంగాణ హిస్టరీ ఇచ్చినాం. ఆ హిస్టరీ బిట్లు మొత్తం కూడా ఎకానమీలో పనిచేసినాయి. ఎలా పనిచేసినాయి అంటే మనకు ఉదాహరణకి చెరువుల పైన క్వశ్చన్ వచ్చింది. చెరువుల పైన క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నీటిపారుదలకు సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మనం ఇచ్చినాం. ఫస్ట్లోనే ఇచ్చినాం. 5-6 పేజీల ముందే తెలంగాణ ఎకానమీ స్టార్ట్ కాగానే ఇక్కడ ఇచ్చినాం. కాబట్టి అదంతా పనిచేసింది. తెలంగాణకు సంబంధించిన అంశాలన్నీ కూడా బేసిక్స్తో ముడిపడి ముఖ్యంగా అన్ని సబ్జెక్టులతో కలివిడిగా ఉంటాయి. ఈ తెలంగాణ ఎకానమీలో ఉన్న ఫస్ట్లో ఉన్న అంశాలను కూడా తెలంగాణ మూవ్మెంట్లో అంతర్భాగమై ఉంటాయి. ఇదంతా కూడా నువ్వు కేవలం అది వచ్చేసి 250 కనబడుతున్నప్పటికీ నువ్వు ప్రిపేర్ అయ్యేది జస్ట్ 170 మార్క్సే నా దృష్టి. ఎందుకంటే అన్నీ కూడా ఒకదానిలో కాకపోతే ఒకదానికి ఉంటాయి. అవన్నీ కూడా తెలంగాణ చాలా వరకు ఆ సబ్జెక్ట్ పరిపాలన స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఆ సబ్జెక్ట్ పరిపాలన స్టార్ట్ అయిన కానీ మొత్తం కూడా తెలంగాణ మూవ్మెంటేగా వాస్తవం చెప్పాలంటే. అక్కడి నుంచి తెలంగాణ మూవ్మెంటే. ఆ సబ్జెక్టుల పరిపాలన స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి కూడా మొత్తం తెలంగాణ మూవ్మెంటే. ఆ తెలంగాణ మూవ్మెంట్ ఎలా అంటే ఆ సబ్జెక్ట్ పరిపాలన, తర్వాత సాలజం సంస్కరణ, తర్వాత తెలంగాణకు సంబంధించి ఫస్ట్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ రాజ్యంలో మొదలైనటువంటి సామాజిక సంస్కృత ఉద్యమాలు, ఉదాహరణకు కేంద్ర జన సంఘం అయితేంది, తర్వాత ఉస్మానియాకి సంబంధించిన ఉద్యమాలు అయితేంది, వందే మాతరం ఉద్యమం అయితేంది, రైతాంగ సాయుధ పోరాటం అయితేంది, ఇలాంటి అన్ని అంశాలను కూడా తెలంగాణ మూవ్మెంట్లో అన్ని భాగమై ఉంటాయి. ఓకేనా? దళిత ఉద్యమాలు అయితేంది, ఇంకా అనేక ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు అయితే అన్నీ కూడా ఈ తెలంగాణ మూవ్మెంట్లో ఉంటాయి. జస్ట్ తెలంగాణ హిస్టరీలో చదవాల్సింది 150 పేజీలు కుతుబ్షాల వరకే. అది తెలంగాణ హిస్టరీ అంతా కూడా మూవ్మెంటే. ఇట్లా అన్ని సబ్జెక్టులు తెలంగాణ అంశాలపైన ఫోకస్ చేయండి, మీ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ తీసుకుంటే మనకు నెక్స్ట్ ఎకానమీ అయిపోయింది. ఎకానమీ తర్వాత మనకు ఇండియన్ సొసైటీ నెక్స్ట్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది ఇండియన్ పాలిటీ. రైట్, మనకు సెకండ్ వన్ వచ్చేసి ఎకానమీ, ఆ తర్వాత తీసుకుంటే ఇండియన్ పాలిటీ, ఆ తర్వాత తీసుకుంటే ఇండియన్ సొసైటీ. ఇవి క్రియాశీలక పాత్ర పోషిస్తాయి గ్రూప్ 2 ఎగ్జామ్లో. దీని తర్వాత పోషించేది ఏంటంటే ఇండియన్ హిస్టరీ. దీని గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇండియన్ హిస్టరీ
ఇది ఎకానమీ అయిపోయింది. దీనికి ఒక రోజు ఒక 2 అవర్స్ పెట్టుకోండి, ఒక 2 అవర్స్ పెట్టుకోండి. దీనికి సంబంధించి ఒక 2 అవర్స్ పెట్టుకుంటే దాదాపుగా ఒక 6 అవర్స్ అయిపోతున్నాయి, 6 to 7 అవర్స్ అయిపోతున్నాయి. మిగతా అంశాలకు అర్థం మీకు ఇండియన్ పాలిటీ రోజుకు 1 అవర్ పెట్టుకోండి. 1 అవర్ పెట్టుకుంటారా, ఒక రోజు పెట్టుకుంటారా, మీ ఇష్టం. మీరు దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకొని పోతేనే పాలిటీ మీద బేసిక్స్ ప్లస్ చట్టాలు, రాజ్యాంగ సవరణ చట్టాలు, రీసెంట్ కేసెస్, అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని మౌలిక స్వరూప అంశాలు కూడా చాలా క్లారిటీగా నేర్చుకోండి. ముఖ్యంగా ఈసారి ఎగ్జామ్లో గవర్నర్ సిస్టమ్ అయితేంది, తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్యంగా తీసుకుంటే భారత ప్రధాని మంత్రికైనా రీసెంట్ పర్యటనకు సంబంధించిన ఎలాంటి ఒప్పందాలున్నా, అంతేకాకుండా రాజ్యాంగ సవరణ చట్టాలు, రీసెంట్ కేసెస్, అంతేకాకుండా ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రారంభమైనటువంటి ముఖ్యంగా అంశాలు కూడా చాలా అంశాలు ఫోకస్ చేయండి దీనికి సంబంధించి. ఇది రోజు కూడా ఒక 1 అవర్ పెట్టుకొని చదవండి. మొత్తం 24 యూనిట్స్ 20 యూనిట్స్ ఉంటాయి మొత్తం. ఏది మనకి ఇండియన్ పాలిటీలో రోజు 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఆ టైం టేబుల్ని ఫోకస్ చేసుకోండి. 2 డేస్ చదువుతారా, 1 అవర్ పెట్టుకుంటారా, మీరు డిసైడ్ కాండి. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ మనం చదివే యూనిట్స్ కేవలం 2 యూనిట్స్ మాత్రమే. మిగతా అంతా కూడా ఇండియన్ పాలిటీలో భాగమై ఉంటుంది ఇండియన్ సొసైటీ. అంతేకాకుండా తెలంగాణ అంటే హిస్టరీలో భాగమై ఉంటుంది, తెలంగాణ కల్చర్లో భాగమై ఉంటుంది, అంతేకాకుండా ఇండియన్ హిస్టరీలో భాగమై ఉంటుంది, అంతేకాకుండా ఇది ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్తో కూడా భాగమై ఉంటుంది, పర్యావరణకు సంబంధించి కూడా. ఎందుకంటే పర్యావరణ ఉద్యమాలు అవన్నీ కూడా ఇండియన్ సొసైటీ అన్ని సబ్జెక్టులతో లింక్ అయి ఉంటుంది. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ యూనిట్స్ పై ఫోకస్ చేసి మిగతా అంశాలను ఇండియన్ పాలిటీలో వస్తాయి, ఇండియన్ హిస్టరీలో వస్తాయి, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వస్తాయి, అలా తెలంగాణ కల్చర్లో వస్తాయి. మొన్న 4-5 బిట్లు ఇండియన్ సొసైటీకి సంబంధించి తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ కల్చర్ పైన ఇచ్చిండు చెప్పాలంటే. అది దానికి సంబంధించిన సమాచారం. అంతేకాకుండా ఇండియన్ సొసైటీ తెలంగాణ స్కీమ్స్ పైన వస్తాయి. ఓకేనా. ఎందుకంటే వికలాంగులకు సంబంధించినవి, మహిళలకు సంబంధించినవి, మొత్తం అదే కదా ఇండియన్ సొసైటీ అంటే. హక్కులకు అంటే వాళ్ళకి సంబంధించిన పథకాలు ఏమున్నాయి, తర్వాత బాలామృతం కూడా కనిపించింది ఆ ఇండియన్ సొసైటీలో. లాస్ట్కు బాలామృతం తర్వాత అలాంటి స్కీమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి అది కేవలం ఫస్ట్ 2 యూనిట్స్ పైన ఫోకస్ చేయండి. ఏంటి ఫస్ట్ 2 యూనిట్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం రకాలు, వివాహం అంటే ఏమిటి, వివాహం సంబంధించి, తర్వాత మహిళల హక్కులకు సంబంధించి, తర్వాత గిరిజనులకు సంబంధించి, థర్డ్ జెండర్ గురించి, తర్వాత ఎథ్నిసిటీ గురించి ఇలా ఇవ్వడం జరిగింది. మతము, కులము ఇవన్నీ ఇచ్చిండు. తర్వాత 2వ యూనిట్స్లో ప్రాంతీయ తత్వ ఉద్యమాలు అంటే కులం వల్ల కులతత్వ ఉద్యమాలు, కులతత్వం అంటే ఏమిటి, ప్రాంతీయ తత్వం అంటే ఏమిటి, వాటిపైన జరిగినటువంటి అలాంటి అంశాలపైన ఇచ్చిండు సెకండ్ యూనిట్ పైన. మీకు అందరూ తెలిసిందే. అక్కడ ఫోకస్ చేసి మిగతా అంశాలు కూడా పాలిటీ మీద బాగా ఫోకస్ చేయండి. పాలిటీ చదివేటప్పుడు ఇండియన్ సొసైటీలో మనం చూసుకున్నప్పుడు ఉదాహరణకి మహిళా హక్కులు ఉన్నాయి. ఈ మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ వచ్చే ముందు దానికి బేసిక్స్ మొత్తం ఉంటాయి భారతదేశంలో ఇండియన్ పాలిటీలో. ఎలాంటి అంటే ఉదాహరణకు మహిళలకు సంబంధించి గృహహింస చట్టము రీసెంట్గా వచ్చింది. అంతేకాకుండా గతంతో అన్ని స్కీమ్స్, చాలా స్కీమ్స్ మీ అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చిన స్కీమ్స్ ఏమున్నాయి మహిళలకు సంబంధించి, ఆ స్కీమ్స్ ఏమిటి, చట్టాలు ఏమిటి, అన్నిటిపైన చేసేటప్పుడే స్పష్టంగా నేర్చుకోండి. ఓకేనా. రైట్. లింక్ చేసి చదివేటప్పుడే పాలిటీకి, ఇండియన్ సొసైటీకి, తర్వాత ఇండియన్ సొసైటీకి, ఇండియన్ హిస్టరీకి, అలాగే తెలంగాణ స్కీమ్స్కి, ఇండియన్ సొసైటీకి భాగమై చదవండి. ఓకేనా. భాగమై చదవండి. ఈ రోజు కూడా ఒక 1 అవర్ పెట్టుకోండి. ఇది కూడా పెట్టుకొని ఒక 1 అవర్ పెట్టుకుంటే దాదాపుగా మనకు ఇప్పటి వరకు ఒక 8 అవర్స్ కంప్లీట్ అయింది. మిగతా 6 గంటలు ఉంది. రోజుకి మీ నచ్చిన ఒక ఎగ్జామ్ రాయండి. ఫస్ట్ అన్ని సబ్జెక్టులపైన ఒక ఎగ్జామ్ రాసుకోండి. మీరు ఈ టైంలో ఎలాంటి టెస్ట్ సిరీస్లు కొనకండి. నేను చెప్పినా కొనకండి, ఇంకెవరికి చెప్పినా కొనకండి. కేవలం ఏమైనా బుక్స్ బయట దొరికితే తీసుకొచ్చుకొని చదువుకోండి. ఎందుకంటే ఆన్లైన్లోకి వెళ్ళకండి, సెల్ పట్టకండి. ఓకేనా. నేను చెప్పిన కొనకండి, ఇంకెవరు చెప్పినా కొనకండి. ఓకేనా. మీ ఇష్టం ఉండే కొన. అందుకని నేను ఈ మధ్యలో నా టెస్ట్ సిరీస్లు ఉన్నాయని చెప్తలేను. ఎందుకంటే నాకు ముఖ్యంగా మీరు ఉద్యోగం సాధించాలి, అది మాత్రమే. ఎందుకంటే మిస్గైడ్ చేయొద్దు ఈ టైంలో. ఎందుకంటే మీరు ఎన్నో రోజుల కంచెలు కష్టపడిన ఫలితం అనేది ఇంకా 24 డేస్లో నెరవేరబోతుంది. కాబట్టి ఎందుకంటే మీరు ఏదన్నా ఫిజికల్గా బుక్ దొరికితే తీసుకొచ్చుకొని చదువుకోండి. ఓకేనా. ఫిజికల్గా దొరుకుతుంది తీసుకొచ్చుకొని చదువుకోండి. టెస్ట్ సిరీస్ బాగానే ఉన్నది, నేను పెట్టినా కాదంటలేను. కానీ ఈ టైంలో ఫోన్లోకి వచ్చి రిస్క్ తీసుకోకండి. ఫోన్ పక్కన పడేయండి. ఫోన్తో అవసరం లేదు. ఓకేనా. ఫోన్తో అవసరం లేదు. రైట్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ చూద్దాం.
ఇట్లా మనకు ఒక 10 అవర్స్ అయిపోతుంది. జనరల్ స్టడీస్లో ప్రతిరోజు కూడా మీరు కొన్ని అంశాలపైన ఫోకస్ చేయండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఇట్లా ఫోకస్ చేయండి. ఆ అంశాలు ఏందని చూసుకుంటే మనకు ఫస్ట్ జాబ్ని డిసైడ్ చేసేది రీజనింగ్ అండి. డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ అనే అంశం చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఈరోజు జనరల్ స్టడీస్లో ఎగ్జామ్లో. అంతేకాకుండా జనరల్ ఇంగ్లీష్ వీలైతేనే చదవండి ఇంగ్లీషు, కానీ మీరు చేసే జనరల్ ఇంగ్లీషు అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా 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 క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ నుండి 50 మార్కులు ఉంటున్నాయి. ఈ 50 మార్కులు కనీసం మీరు ఒక 20 మార్కులు చేయగలగాలి. ఇది ఎవరికి చెప్తుందంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇక్కడ ముఖ్యంగా అంటే కొందరు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఇంకేదన్నా అలాంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కానీ ఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ పైన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 50 మార్కులకి నువ్వు 20 మార్క్స్ చేయగలగాలి. చేసి మిగతా ఏం పెట్టొచ్చినా నీకు ఒక 5 మార్కులు అన్న వస్తాయి, ఒక 25 మార్క్స్ వస్తాయి. తర్వాత మీ సబ్జెక్టు ఇష్టమైన సబ్జెక్టు జనరల్ స్టడీస్లో అన్ని అంశాలు మీకు తెలిసిందే. ఫస్ట్ మీకు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది జనరల్ స్టడీస్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. దాదాపుగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇవి 30 మార్కులు ఉంటాయి. 30 మార్కులకు ఎబవ్ ఉంటున్నాయి. ఈ 30 మార్కులు ఎబవ్ ఉంటున్నాయి. ప్రతిరోజు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమున్నాయి, రీసెంట్గా ఏం జరిగినాయి, అంతేకాకుండా మన కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ఏమొచ్చినాయి. మీరు చాలామంది కూడా బయట కూడా జరుగుతుంది, 2023 కరెంట్ అఫైర్స్ ఇస్తాడా సార్, 2023 సర్వే ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఎందుకు ఇవ్వాల్సిన అవసరం మనకేమున్నది? వాని గవర్నమెంట్ గురించి వాడు ఇస్తాడు. మీరు పాతే చదువుతా అంటే మీరు ఆన్నే ఉంటారు. అవి చదవకండి. పేపరు ఇప్పుడే రెడీ చేస్తాడు. మీరు జూన్లో మీకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. వాడేమన్నా జూన్లో పేపర్ రెడీ చేస్తాడా? చాలామంది గ్రూపులలో వచ్చి ఇంకేడో వీడియోస్ వచ్చి చేస్తాడు. వాడందరూ మిస్గైడ్ చేస్తాడు పోరగాళ్ళందరినీ. చెప్పేది కరెక్ట్గా క్లారిటీగా పాత పేపర్ ఇస్తారని ఒక వీడియోలో చేస్తున్నారు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. ఎందుకు అలా పోరగాళ్ళని మిస్గైడ్ చేస్తారు? వాస్తవం చెప్పాలంటే వీటిపైన ఫోకస్ చేయండి. మనకు జనవరి నుంచి కూడా అక్టోబర్ వరకు చదవండి. అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు చదవండి. వీలైతే నవంబర్ ఫస్ట్ వీక్ వరకు చదవండి. నవంబర్ ఫస్ట్ వీక్ సరిపోతాయి. నవంబర్ ఫస్ట్ వీక్ చదవండి. అక్టోబర్ 31 వరకు చదవండి. వీలైతే చదవండి. నేనేమంటున్నా అంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఒక 30+40 కూడా రావచ్చు వీలైతే. అది అంతా కూడా మనకి ఇండియన్ పాలిటీలో పనిచేస్తాయి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి కదా, అవి తెలంగాణ స్కీమ్స్లో పనిచేస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు చాలా అంశాలు ఇండియన్ పాలిటీలో పనిచేస్తాయి, ఎకానమీలో పనిచేస్తాయి, ఇంకా అనేక అంశాలు ఇండియన్ సొసైటీలో పనిచేస్తాయి. అందుకోసమనే కరెంట్ అఫైర్స్ చాలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ చదవకుండా నేను లాస్ట్ 2 డేస్ చదువుతానే సెట్ కాదు. ఎందుకంటే నీకు అన్ని అంశాలపైన చాలా చాలా క్లారిటీ ఉంటేనే నువ్వు స్కోర్ చేయగలవు. ఓకేనా? స్కోర్ చేయాలంటే నువ్వు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవాలి. ఈ తర్వాత జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఓకేనా? రోజు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పెట్టుకోండి. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా సినాప్స్ చూసుకోండి. ఫస్ట్ ఉదాహరణకి ఏ తీసుకున్నా సరే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా వచ్చినటువంటి మిషన్స్ ఏమున్నాయి? ఓకేనా? రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినటువంటి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి? అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే చాలా అంశాలపైన స్పష్టంగా నేర్చుకోండి. ముఖ్యంగా ఎప్పటి నుంచి ప్రారంభమైంది, వాటి యొక్క విధానం ఏమిటి, ఏది నేర్చుకున్నా క్లారిటీగా నేర్చుకోండి. ముఖ్యంగా జనరల్ సైన్స్లో మనకు తీసుకుంటే మనకు బయాలజీ అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఈ ఎగ్జామ్స్లలో. ముఖ్యంగా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే బయాలజీ నుంచి ముఖ్యంగా తీసుకుంటే మనకు ముఖ్యంగా పోషక విలువల గురించి, విటమిన్స్ గురించి, పోషకాహార పదార్థాల గురించి అక్కడి నుంచి బిట్స్ పడుతున్నాయి. అంతేకాకుండా వ్యాధులపైన బిట్స్ పడుతున్నాయి. ఎందుకంటే అభ్యర్థి యొక్క అంటే జాబ్ వచ్చిన తర్వాత ప్రతి అంశం తెలవాలి కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిసీజ్కి పాల్పడుతున్నారు అంటే ప్రజలు వాటి యొక్క లోపాలు, ఉదాహరణకు విటమిన్స్ లోపం ఏం జరుగుతుంది, తర్వాత అన్నీ తెలవాలి కాబట్టి వాడు క్వశ్చన్స్ కూడా ఇక్కడి నుంచే ఇస్తున్నాడు ముఖ్యంగా. అంతేకాకుండా ఆర్గాన్ సిస్టమ్ పైన కొంచెం ఫోకస్ చేయండి. మొత్తము మానవ ఆరోగ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఏది ఉదాహరణకు నాడీ వ్యవస్థ అయితేంది, తర్వాత కిడ్నీకి సంబంధించిన కిడ్నీ వ్యవస్థ అయితేంది, ఉదాహరణకు అంటే జీర్ణ వ్యవస్థ అయితేంది, అన్నిటిపైన నేను ఫోకస్ చేయండి. ఏది నేర్చుకున్నా సరే
అలా ఉదాహరణకి నాడీ వ్యవస్థకు సంబంధించి మెదడు గురించి, మెదడులో ఏ భాగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి, దాని యొక్క బరువు ఎంత, దాని కథ ఎంత, అందులో ఉన్నటువంటి నాడుల యొక్క అంటే ఎన్ని జాతాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రతిదీ కూడా నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా సరే క్లారిటీగా నేర్చుకోండి. ఓకేనా. ఇది క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. రీసెంట్గా జనరల్ స్టడీస్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ అభ్యాసం తిక్కపక్క పెడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే జాగ్రఫీ. జాగ్రఫీ నుంచి ముఖ్యంగా తీసుకుంటే ఇంతగానో ఎప్పుడు బిట్లు పడతలేవు, పడేది కాదు. కానీ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ తీసిన, అలాగే రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్ తీసిన చాలా బెటర్ బిట్లు ఎవ్వరు కూడా అభ్యర్థులు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి వీలైతే రోజుకో అర్ధగంట ఇండియన్ జాగ్రఫీ, అవసరమైతే వరల్డ్ జాగ్రఫీ, మీ స్కోర్ హై స్కోర్గా ఉండాలంటే వీటిపైన ఫోకస్ చేయండి. అక్కడక్కడ బిట్లు మిస్ కాకుండా ప్రిపేర్ కాండి. ఏది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు మీడియం వచ్చిన అంటే విద్యార్థులు ఇంగ్లీష్ అండ్ జనరల్ ఇంగ్లీష్తో అంటే పోటీపడే అభ్యర్థులు పోలిస్తే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఇండియన్కి సంబంధించిన ఇండియన్ జాగ్రఫీ, అలాగే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ స్కీమ్స్, జనరల్ సైన్స్, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పర్యావరణ విపత్తులు, పర్యావరణ సమస్యలు, వీటిపైన ఫోకస్ చేస్తూ అప్పుడప్పుడు రీజనింగ్లో ఉన్న అంశాలు, ఇంగ్లీష్లో ఉన్న అంశాలు కొంచెం నేర్చుకోండి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ కొన్ని నేర్చుకోండి. అంత పెద్దగా అవసరం లేదు. మిగతా మీ ఫోకస్ అంతా గీయడం ఉండాలంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే మన వాళ్ళకి చెప్పేది ఏది, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి తెలంగాణ ఇష్యూస్ పైన ఫోకస్ చేయండి. తెలంగాణ అంశాలపైన, తెలంగాణకున్న అంశాలను బాగా లవ్ చేస్తే మీ గ్రూప్ 2 అనేది చాలా మీకు చేతిలో ఉంటుంది. ఓకేనా, మీ చేతిలో ఉంటుంది. గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయిందండి, దాని గురించి వదిలిపెట్టండి. మంచిగా రాయలేదా అని పక్కన పెడితే అది ఒక మీకు గుణపాఠాన్ని నేర్పింది. ఎలాంటి గుణపాఠాన్ని నేర్పింది? మీ సక్సెస్కి ఒక గుణపాఠాన్ని ముందే నేర్పింది. ఎందుకంటే మీరు అందరూ వచ్చింది కూడా గ్రూప్ 2 కోసమే వచ్చినారు. గ్రూప్ 2 కోసమే వచ్చారు. గ్రూప్ 2 జాబ్ కోసమే ఈ ప్రిపరేషన్లోకి వచ్చారు. గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంటుందని కూడా మీకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే అది ఉంటుందని కూడా తెలియదు. అది లేదనుకొని, రాయలేదనుకొని, మంచిగా రాయని వాళ్ళు అనుకొని మీ ఫోకస్ అంతా, మీ నాలెడ్జ్నంతా, మీ టైంనంతా ఈ 24 డేస్ మీ చేతిలోకి తీసుకొచ్చుకోండి. చెత్త అలవాట్లని అన్ని పక్కకు పెట్టండి. ఫోన్ పక్కకు తీసి పడేయండి. ఫస్ట్ జాబ్ రావాలంటే ఫోన్ పక్కకు పెట్టండి. ఓకేనా. చెత్త పర్సన్స్ ఏమంటే కూడా వాళ్ళని కూడా దూరం పెట్టండి. ఓకేనా. కేవలం మీకు కావాల్సింది టైం, రీడింగ్. అది మాత్రమే మీ సక్సెస్ని మీ చేతిలోకి తీసుకొస్తుంది. నేనేమంటున్నానంటే వాతావరణాన్ని కూడా మీ అనుకూలంగా ఇచ్చుకుంటే మీ చేతిలో పెట్టుకోండి. సక్సెస్ కావాలంటే అన్ని కలిస్తేనే సక్సెస్ అవుతుంది. ఓకేనా. అన్ని వాతావరణం సెట్ అయి ఉండాలి. అంతేకాకుండా మీరు చదువుకునేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా కల్పించుకోవాలి. అంటే సెల్ ఫోన్స్, చెదారం అయితే పక్కకు పెట్టుకోండి. మీ ఏమైనా సమస్యలు ఉంటే మీ సార్తో మాట్లాడండి, మీ ఆవిడతో మాట్లాడండి, ఇంకా మీ ఫ్యామిలీతో మాట్లాడండి. అందరిని సెట్ చేసుకొని ప్రిపరేషన్ ముందుకు సాగించండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను చదువుకుంటా, నువ్వే పని చేసుకో కొన్ని రోజులు, ఈ 24 డేస్ నాకు ఈ పని చేయరా తమ్ముడు, నువ్వు లేకుంటే తమ్ముడు చెప్పు, లేకుంటే భార్య ఉంటే భార్య చెప్పు, భర్త ఉంటే భర్త చెప్పు, అన్నీ చెప్పి కన్విన్స్ చేసుకొని ప్రిపరేషన్ ఒక మంచి వాతావరణంలో చేసుకుంటేనే సక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా. రైట్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. మంచి వీడియో అండి. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే తెలంగాణ అంశాలకే ఫోకస్ చేసుకుని ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఎకానమీని, పాలిటీని అన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళండి. దాదాపుగా గ్రూప్ 2 లాంటి 600 మార్కులకి దాదాపుగా 450 పైన వస్తే 430 నుండి 60 మార్కులు వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అవసరమైతే 500 కూడా వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కాండి. ఓకేనా. కొడితే ఎలా ఉండాలి? గ్రూప్ 2 మీకు డిప్యూటీ ఎంఆర్ఓ రావాలి, లేకుంటే సబ్ రిజిస్టర్ రావాలి, లేకుంటే మున్సిపల్ కమిషనర్ రావాలి. అది గుర్తుపెట్టుకొని మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించండి మిత్రులారా. ఓకేనా. రైట్. అందరికీ ఆల్ ది బెస్ట్.